వృశ్చిక రాశి వారికి ఈ 2024 ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి వీరి ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజ్యపూజ్యం అవమానం ఏంటి, ఆరోగ్య స్థితిగతులు ఏంటో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అనగా చూడండి, 14 రూపాయలు ఖర్చు ఉంటే నికర ఆదాయం 8 రూపాయలు, అనగా 6 రూపాయలు అదనపు ఖర్చులు ఉన్నాయి. కనుక ఈ సంవత్సరం అంతను కూడా ఆడంబరాలకు దూరంగా ఉండడం, ఆవేశాలకు దూరంగా ఉండడం, అధికమైన శ్రమ చేసుకోవడం, సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పి ముందస్తుగా విషయ సూచిక చూపించడం జరుగుతుంది. ఎందుకనగా ఆడంబరాలకు వెళ్ళిన అనేక రకాల అప్పులు, తిప్పలు, స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉందని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే ఎవరైతే మీరు బాగా నమ్ముతారో, ఎవరైతే మీరు బాగా విశ్వసిస్తారో వారే మిమ్మల్ని ఆయన ఏంటండి ఇలా అలా అని చెప్పి 4 మాటలు మీతో అని అనేక రకాలుగా మిమ్మల్ని సమాజంలో దిగజారుడు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా పని చేసినప్పుడు పని చేసి విజయం సాధించేంత వరకు కూడా మీలో ఉండబడినటువంటి విషయాలను ఎవరితో పంచుకోకపోవడము మీరు ఉత్తమోత్తంగా భావించగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు 2024 డిసెంబర్ నుండి 2025 ఏప్రిల్ వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి. లేకపోతే ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అంగవైకల్యం, అనారోగ్యమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఆరోగ్యం పైన చాలా మక్కువ. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యం ఇది దరి చేరదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, చింతన, అందరూ ఎదుగుతూ ఉన్నారు, నేను ఎదగలేకపోతున్నాను, అందరూ ఏదో సాధించారు, నేను సాధించలేకపోయాను అని అలా ఆలోచించడం వలన దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులైన పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోకు, షుగరు, థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యమే. కనుక ఆరోగ్యమైన దృష్టి పెట్టకపోతే మీరు అనారోగ్యమైన పరిస్థితిని స్వాగతిస్తారు అని చెప్పి ముందస్తు విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం అంతంలో కొనసాగుతుంది. మీ జన్మ నక్షత్రం రోజున ఈ సంవత్సరం అంతను కూడా అష్టమి, పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందు ముఖ్యమైన పనులు, సమావేశాలు, చర్చలకు దూరంగా ఉండడం, దూరవాయు ప్రయాణాల్లో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, చదువులు, పిల్లల యొక్క విదేశాలు, పిల్లలకు స్థిరచరాస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలగాలి. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల నిత్యము ఏదో తెలియని ఆందోళన, భయం, అపనమ్మకం, ఏం జరుగుతుందో అనేటువంటి నిత్య ఒత్తిడికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 26 ఏప్రిల్ 2024 నుండి సప్తమంలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం, నూతనంగా వివాహం కాని వారికి వివాహం అవ్వడం, భార్యాభర్తలు కొత్త పనులు ప్రారంభించడం వల్ల శుభసూచికమైన యోగమే అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ప్రతి విషయంలో ఓపిక, పట్టుదల, క్షుణ్ణంగా చదవడం, క్షుణ్ణంగా తెలుసుకోవడం, క్షుణ్ణంగా మాట్లాడగలిగినట్లయితే మీ ఓపిక, మీ పట్టుదల మీ విజయానికి మరో మైలురాయి అని చెప్పి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత వరకు స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, రాజకీయాలు అనేటువంటి కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది. కనుక ఎక్కువ శాతంగా ఓవరాల్గా అప్పులు ఇవ్వద్దు, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి, సమయాన్ని వృధా చేయొద్దు, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయాలు, ఉత్పత్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం వారు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.